గంజాయిని అరికట్టడం, గిరిజనుల్లో మార్పు తీసుకురావడం జరిగిందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మేడం. రైట్. నమస్తే అండి వీరబ్రహ్మం గారు. నమస్కారం అండి. వీరబ్రహ్మం గారు ఏమంటారు? మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో, రమేష్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు, 100 రోజుల్లో అసలు గాంజాని పూర్తిగా అరికడతామని అంటున్నారు. మరి ఇవాళ ఏంటి, మీరు ఎంతవరకు అరికట్టారు? ఇవాళ ఎందుకు ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటున్నారు? అండ్ దేశంలో ఎక్కడ దొరికినా కూడా దాని మూలాలు ఏపీలోనే అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సో మీరేం చెప్తున్నారు? 2019 నుంచి 24 మధ్య కాలంలో జగన్ ప్రభుత్వ హయాంలోనే గాంజా ఏరులై పారిందని అంటున్నారు. బట్ 2014 నుంచి కూడా ఉంది అని అంటున్నారు. మరి దేశంలో ఎక్కడ దొరుకుతుంది గాంజా అని అంటే ఏపీ అనే పేరు ఎందుకు వచ్చింది? అసలు నిజంగా 2014 నుంచి వచ్చిందా? లేదు ఏపీలో మొదటి నుంచి గాంజా అనేది ఉందా? లేదు 2019 నుంచి 2024 వరకు మాత్రమే ఉందా? ఎందుకు దీన్ని అరికట్టలేకపోతున్నారు? మేడం గారికి, అలాగే ఛానల్ ఉన్నటువంటి పెద్దలకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. పాపం వైసీపీ నాయకులకి ఏంటంటే ఏది పడితే అది మా దాంట్లో ఏమి లేదు, నీతివంతంగా 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశాము, ఎక్కడ కూడా డ్రగ్స్ ఇబ్బంది పడలేదు, లేకపోతే ఎక్కడ కూడా ఇలాంటివి చేయటం లేదు అనేటువంటి మాటలు మాత్రమే గంజాయి అంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ దొరికినా కూడా గతంలో ఈ మూలాలన్నీ కూడా వైసీపీ నాయకులు చేసేటువంటి తతంగం వల్ల మాత్రమే ఈ గంజా ఈ విధంగా ఉంది. ఆ రోజుల్లో 2014 నుంచి 1924 వరకు మరి రాష్ట్రంలో మంచినీళ్లు దొరకలేదేమో కానీ ఎక్కడ పెట్టినా గంజాయి, ఎక్కడ పెట్టినా దొంగలు, ఎర్రచందనం దొంగలు, ఎక్కడ పెట్టినా డ్రగ్స్, ఈ జరిగిందంతా కూడా వైసీపీ. పాపం రమేష్ గారు ఏంటంటే మనకు చెప్పాలి, మాకు చాలా బ్రహ్మాండమైన పార్టీ, మా నాయకుడు మరి ఈ విధంగా న్యాయం చేశాడని. 1 సంవత్సరం కాలంలో ఇవాళ ఎక్కడన్నా ఒకటేదో జరుగుతుందని కనపడుతుందంటే అది ఎక్కడో పక్క రాష్ట్రాల్లో నుంచి వచ్చి ఎన్నో ఎదుర్కొంటాయి. వగులు చేసే వాళ్ళకుంటే అక్కడెక్కడెక్కడన్నా ఉండొచ్చునేమో కానీ అసలు ఈ రోజుల్లో జీరో. ఎక్కడ కూడా గంజాయి ఎన్డీఏ ప్రభుత్వంలో ఆ విధంగా. అలాగే 6 మంత్రులతో మా అధినేత నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక సబ్ కమిటీ వేసి ఎక్కడ జరుగుతుందో, ఏ విధంగా జరుగుతుందో అక్కడ పొరపాటు ఉంటే వెంబడి దాని మీద చర్యలు తీసుకోవాలన్న మాట ఎక్కడ జరిగిందండి? ఆ గవర్నమెంట్ గంజాయి కాదు. మరి మీరు చూశారు ఈ వైన్ షాపుల సంగతి చూసే ఏంటి, ఎంతమంది తెచ్చారో, ఏ విధంగా తెచ్చారో, మరి ఆ విధంగా జరిగిందంటే ఆ గవర్నమెంట్ అంటే ఇంకోటికు పాపం రమేష్ గారు అంటారు మేము చాలా చక్కగా మీతో మేము చేశామంటున్నారు. మేము అడుగుతున్నాం, మీ 5 సంవత్సరాల కాలంలో దాదాపు మేము తగ్గించాం, దానికి ఏదో పర్సెంటేజ్ తగ్గిందని. ఏమి పర్సెంటేజ్ తగ్గలేదు. మీరు ఎవరైతే ఉంటారో, స్మగ్లర్స్ ఉంటారో, ఈ డ్రగ్స్ వాళ్ళు ఉంటారో, గంజాయి వాళ్ళు ఉంటారో, వీళ్ళందరినీ పెంచి పోషించి వేల కోట్ల రూపాయలు సంపాదించింది వైసీపీ నాయకుడు. ఆ ప్రభుత్వంలో జరిగిందని కూడా నేను రమేష్ గారు చెప్తా ఉన్నా. గంజాయి లేదంటే లేదండి, ఇప్పుడు లేదంటే ఇవాళ కారణం అదే. ఇవాళ లేదు అంటే మీకు చెప్తున్నట్టు ఉండొచ్చు ఎక్కడన్నా, అది కూడా పక్క రాష్ట్రాల్లో ఏదో ఒక రూట్ లో కొద్దిగా తెస్తున్నారు, దాన్ని కూడా మేము అరికడుతున్నాం. మా నాయకురాలు హోమ్ మినిస్టర్ గారు చెప్తారంటే ఉన్నది వాస్తవమేది, ఆమె తప్పు చెప్పడం మాట్లాడుతున్నారు. వీరబ్రహ్మం గారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గాంజాని పూర్తిగా అరికట్టారంటారా? ఎక్కడ కనిపించట్లేదా? అమ్మాయి ఎక్కడ లేదు, అది కూడా చెప్తున్నా. ఈ విధంగా పోషించేటువంటి ఆ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం చేసింది కొద్ది క్రమంలో ఒకటారో నేను చెప్తాను, ఉండేవారు పూర్తి కాదు, ఏదో పర్సెంట్ ఉందంటే అది ఇతర రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలలో ఎక్కడ ఒక పొలం రమేష్ గారిని రమ్మనండి, లేదా ఆయన చూపించమండి, మేము వస్తాం. ఇగో మీ ప్రభుత్వంలో ఇక్కడ 1000 ఎకరాలు 100 ఎకరాలు 2 ఎకరాలు గంజాయి సాగు ఉందని చూపించమనండి, మేము వస్తాం. అంతే ఆ రోజు అంతే కాదు, పంట వేసిందంటే వరి పంట ఏ పక్క అయితే గంజాయి పంట 2% అంతే. సెంట్ కాదు, ఎక్కడైనా కొద్దిగా జరిగితే ఒడిశా లాంటి రాష్ట్రాల్లో మాత్రమే పక్క నుంచి వచ్చి ఎవరైనా స్పాన్సర్ చేస్తే అట్లాంటి కూడా మేము కంట్రోల్ చేస్తున్నాం. మా డిఐజీ గారు దాన్ని ఎప్పటికప్పుడు ఒక టీం వేసి దాన్ని చేస్తా ఉన్నారు. అంతేగాని మేము ఈ విధంగా రాష్ట్రాన్ని ఓ పక్క ఇబ్బందుల్లో పెట్టిపోయారు, ఓ పక్క మేము
ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారు. ఇవన్నీ ప్రభుత్వంలో 16 నెలల్లో చేయాలంటే ఓ పక్క అసెంబ్లీ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి ఇబ్బందులు లేకుండా ఓ పక్క సూపర్ 6 ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేశామమ్మా. ఏదో ఒకసారి పింఛన్ ఏముంటే ముక్కి 4 సంవత్సరాలకు ఇచ్చినట్టు వాళ్ళు మేము మాట అన్నాం. ఒకేసారి మేము పెంచిన 1000 రూపాయలు పెంచగలిగిన శక్తి మేము చేశాం. ఇవాళ మహిళా సోదరులే కాదు, రాష్ట్రంలో అందరూ కూడా ఇలా బ్రహ్మాండంగా అయ్యా ఈ ప్రభుత్వం మేము గతంలో అనుకోవట్లేదు, ఈ విధంగా ప్రభుత్వం కాదు మెచ్చుకుంటే బస్సులో ఉచిత బస్సు సౌకర్యం పెట్టాం. అయితే అడిగేదానికి 2 ఉంటాయి. ఇలా అన్న క్యాంటీన్లు ఉన్నాయి, మీరు అన్నం పెట్టడానికి కూడా మీకు చేత కదా క్యాంటీన్లలో. ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి విద్యార్థులు మధ్యాహ్నం భోజనం అడిగారు, మా నాయకుడు ఇలాంటి ఉంటాయి. కొన్ని కష్టాలు ఇబ్బందులు పడుతున్నమాట. హలో మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం. శేఖర్ గారు 2 నిమిషాలు మాట్లాడి వినండి. మీరు 5 సంవత్సరాలు చేసి పెట్టాలంటే 5 రోజులు డిబేట్ లో కూర్చోవాలా. ఒక్క ఈ గంజాయి మీద డ్రగ్స్ లేక ఎర్రచన్న ఇట్లాంటివి పెడితేనే ఈ గంటలో తలా 5 నిమిషాలు మాట్లాడి సరిపోద్ది. మేము అన్ని చేస్తాం. జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉన్నటువంటి ఈ కూటమి ఎక్కడ కూడా చెప్పిన మాట పొల్లు పోకుండా అమలు పరుస్తాం. ఎక్కడ కూడా అవినీతి తావు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఏదో మీరు మాట్లాడతారు, ఎవరో ఒకరు గిట్టిన వాళ్ళు ఉంటారండి, గిట్టిన వాళ్ళు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఇవాళ గతంలో మీ ప్రభుత్వంలో ఎవరో మాట్లాడితే ఒక్కరిని చూపించి చేస్తారు. అట్లాంటి కూడా మీరు సర్దుకొని వాటితో ఎట్లాంటి జరగకుండా ఈ ప్రభుత్వంలో మంచిగా జీరో విధంగా ఉండాలి. దాన్ని మాకు డ్రగ్స్ కానివ్వండి, ఎర్రచంద్రం ఏంటంటే ఆ గవర్నమెంట్ లో రోజు లారీలు చూడలేదా మీరు? ఈ గవర్నమెంట్ లోనే ఉంది. పుష్ప సినిమా చూడండి, అది మీదే. ఇండియా ప్రభుత్వంలో సక్రమంగా చేస్తాం. శేఖర్ గారు, అసలు యువతలో ఈ మత్తు ఇంతగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం